డియర్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ మన విజయవాడలో ఉన్నటువంటి హర్షిత్ అకాడమీ ఒక సువర్ణటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. అదేమిటంటే త్వరలో గ్రూప్ 2 ఎగ్జామ్ రాయబోయేటటువంటి అంటే మెయిన్స్ రాయబోయేటటువంటి విద్యార్థులందరికీ ఒక డౌటు ఏందంటే 2-3 సంవత్సరాల నుంచి గ్రూప్ 2 ఎగ్జామ్‌కి చాలా సీరియస్‌గా ప్రిపేర్ అయ్యాం. కాకపోతే క్వెషన్ పేపర్ ఎలా ఉంటదనేటటువంటిది ఒక పెద్ద డౌటు. రెండోది ఏందంటే మార్కెట్‌లో లభించేటటువంటి అనేక సీరీస్‌లని చదివి ఇది ఏ టైప్‌లో అడగొచ్చు అనేటటువంటిది ఒక ప్రశ్న మీ మనసులో వస్తుంది. అయితే వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో మన హర్షిత్ అకాడమీ నా ద్వారా అంటే ఉపేందర్ సార్ ద్వారా ఒక సదవకాశాన్ని విద్యార్థి మిత్రులందరికీ కల్పిస్తుంది. ఏప్ ఏపీ ఎగ్జామ్‌లో అంటే ఏపీపీఎస్సీ ఎగ్జామ్‌లో గ్రూప్ 2లో ఖచ్చితంగా విజయం సాధించాలంటే మీరు చేయాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి పని ఏందంటే ఈ గ్యాప్‌లో అంటే ఇప్పటికే చాలా పుస్తకాలు చదివి ఉంటారు. ఎంత సబ్జెక్ట్ వచ్చినా కూడా క్వెషన్ పేపర్ ఎలా ఉంటుంది? దాన్ని ఏ టైప్‌లో క్వెషన్ అడగొచ్చు? ఆ సందర్భానుసారంగా మనం దానికి ఆన్సర్ చేయగలుగుతామా లేవా అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళ మనసులో మెదిలేటటువంటి ఆలోచన. వీటన్నిటికీ కూడా చరమగీతం పాడాలంటే ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఏంటంటే హర్షిత్ అకాడమీ వారు మీకు కల్పించినటువంటి ఒక అవకాశం ఏందంటే నా అనుభవాన్ని అంటే ఏపీపీఎస్సీ ఎగ్జామ్‌లో హిస్టరీకి సంబంధించి దాదాపు 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి నా అనుభవాన్ని ఉపయోగించుకొని 12 క్వెషన్ పేపర్‌లు ప్రతి క్వెషన్ పేపర్‌లో 75 మార్కులతో ఈ పేపర్‌ని రూపొందించడం జరిగిందమ్మా. 12 క్వెషన్ పేపర్‌లు అంటే 900 క్వెషన్స్‌ని ఆ క్వెషన్ వరకే కాకుండా దాని పూర్వపరాలు ఏ సందర్భంలో ఆ ప్రశ్న వచ్చింది? ఎలా వచ్చింది? మనం దాన్ని ఆహ్, మొత్తం ఆ పాఠాన్ని మొత్తాన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసే విధంగా చాలా డెప్త్‌గా వివరించటం జరిగింది. ఇలాంటి క్వెషన్ పేపర్‌లు 12 క్వెషన్ పేపర్‌లని 75 ప్రశ్నల లెక్క మొత్తం 900 బిట్లని వీళ్ళు 12 పేపర్లుగా చేయటం జరిగింది. దీనిని మీరు చేయాల్సినటువంటి పని ఏందంటే న్యూ ఇయర్ సందర్భంగా అసలు దీనికైతే వీళ్ళు వాస్తవంగా పెట్టినటువంటి రేట్ ఎంతంటే రూ. 999 పెట్టారు. దీన్ని న్యూ ఇయర్ సందర్భంగా కేవలం రూ. 299 మాత్రమే అందిస్తుంది. ఇందులో ప్రతి అంశాన్ని ఉదాహరణకి ఒక శాతవాహనుల పాఠం ఉందనుకోండి. ఆ శాతవాహనుల పాఠంతో పాటు మళ్ళీ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన 2014లో రాష్ట్ర విభజన వరకి ప్రతి టాపిక్‌ని కూడా ఈ 75 మార్కుల్లో ఉదాహరణకి ఒక పేపర్ ఇప్పుడు ఇక్కడ 12 ప్రశ్నాపత్రాలు ఉన్నాయన్నాం. దీంట్లో ఫస్ట్ ప్రశ్నాపత్రం ఉందనుకోండి. కేవలం శాతవాహనుల గురించే కాదు. ప్రతి ప్రశ్నాపత్రంలో కూడా శాతవాహనుల దగ్గర నుంచి మొదలుపెడితే 2014లో స్టేట్ డివైడ్ అయ్యేంత వరకి అంటే ఆ 75 మార్కుల ప్రశ్నాపత్రంలో అన్ని టాపిక్‌లు ఉంటాయి. ఇక్కడ విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏందంటే మీరు ఈ ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఒక పేపర్ తీసుకొని శాతవాహనుల పాఠం మీద ఒక 100 బిట్లు, తర్వాత ఇక్ష్వాకుల మీద ఒక 100 బిట్లు అట్లా చేసేదానికంటే ప్రతి క్వెషన్ పేపర్‌లో ప్రతి టాపిక్ ఉండేటట్టుగా సిలబస్ మొత్తం కూడా కవర్ అయ్యేటట్టుగా ఉంటే మీకు ఎక్కువ మార్కులు రావటానికి అవకాశం ఉంటది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ క్వెషన్ పేపర్‌ని తయారు చేయటం జరిగింది. ఈ 12 ప్రశ్నాపత్రాలను గనక ఎవరైతే ఈ సందర్భానుసారంగా ఎగ్జామ్ లోపల దీన్ని బాగా అధ్యయనం చేస్తారో ఆన్‌లైన్ క్లాసుల్లో ప్రత్యేకంగా ఆన్‌లైన్ ఎగ్జామ్ రాయటంతో పాటు పేపర్ ఎక్స్‌ప్లనేషన్ పొందేటటువంటి అవకాశాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో వారు ఖచ్చితంగా విజయం సాధిస్తారని నేను మాటవిస్తున్నాను. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏందంటే ఈ ప్రశ్నాపత్రాలకు ఇప్పుడు మీకు అవకాశం కల్పిస్తున్నది ఏందంటే కేవలం రూ. 299 మాత్రమే ఈ ప్రశ్నాపత్రాలను మీకు అందిస్తున్నది. న్యూ ఇయర్ సందర్భంగా వీటిని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. విద్యార్థి మిత్రులకు ఒక విన్నపం ఏందంటే ఇప్పుడు మన హర్షిత్ అకాడమీ వాళ్ళు కల్పిస్తున్నటువంటి ఆఫర్లు ఈ క్వెషన్ పేపర్ ఎక్స్‌ప్లనేషన్ అంతా కూడా మన హర్షిత్ అకాడమీ యాప్‌కు సంబంధించింది ఇవ్వటం జరుగుతుంది. దాన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం.